హలో ఎవ్రీవన్, చాలా వరకు పేషెంట్స్ వచ్చేసి రూట్ కెనాల్ ఎందుకు చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు, ఎందుకు ఇన్ని సిట్టింగ్స్ పడుతున్నాయని అడుగుతున్నారు. నేను దీనికి ఒక చిన్న డెమో ఇస్తాను. ఇది న్యాచురల్ టూత్. ఇది టూత్ కనిపించే భాగం, ఇది గమ్. దాని లోపల చూస్తే టూత్లో 3 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎనామిల్, నెక్స్ట్ ఈ ఎల్లోయిష్ కొంచెం డార్కర్ షేడ్ వచ్చేసి డెంటిన్ అంటాము. ఇక్కడ వరకు అయితే ఒకవేళ పుప్పిపళ్ళు పైన లేయర్ ఎనామిల్ వరకు ఉంటే మనకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. వన్స్ ఒకసారి మన డెంటిన్ దగ్గరికి వచ్చేసాయంటే సెన్సిటివిటీ స్టార్ట్ అవుద్ది. అండ్ ఈ బ్లూ అండ్ రెడ్ లైన్స్ వచ్చేసి పల్ప్ అంటాము. సో మన పంటికి సంబంధించిన నర్వ్ సిస్టమ్. సో ఎప్పుడైతే మనకి డీకే అనేది పల్ప్ వరకు ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడు మనకి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఒక డెంటిస్ట్ రూట్ కెనాల్ సజెస్ట్ చేస్తారు. అండ్ రూట్ కెనాల్కి వచ్చేసి 3 స్టేజెస్ ఉంటాయండి, 3 సిట్టింగ్స్ ఉంటాయి దీనికి. సో ఫస్ట్ సిట్టింగ్లో ఏం చేస్తాం మేము అంటే, ఇలాంటి ఇన్ఫెక్షన్ని మేము ఫస్ట్ చిన్న హోల్ వేస్తాము. టూత్కి హోల్ వేసి లోపలనంతా ఇన్ఫెక్షన్ క్లియర్ చేస్తాము, రూట్స్లో ఉన్న ఇన్ఫెక్షన్. నెక్స్ట్ సిట్టింగ్లో అదే ఇన్ఫెక్షన్ని చిన్న మెడికేటెడ్ పేస్ట్ పెడతాము టూత్ లోపల, దాన్ని మళ్ళీ క్లీన్ చేసేస్తాము. థర్డ్ సిట్టింగ్లో కెనాల్స్, రూట్ కెనాల్ లోపల ఉన్నదంతా ఫిల్లింగ్ చేసేస్తాం పర్మనెంట్ ఫిల్లింగ్తో. ఎట్లాస్ట్ రూట్ కెనాల్ అయిన తర్వాత మనం రూట్ కెనాల్ చేసిన టూత్కి క్రౌన్ ఇచ్చేస్తాము. సో మినిమం 3 సిట్టింగ్స్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది అవుతుంది. థ్యాంక్ యూ.